ముందుగా రవి మీకు ఉమ్, టీవీ వీక్షకులకు ప్యానల్ మిత్రులకు శుభ సాయంత్రం. నేను ఏమంటున్నా, స్వతంత్రము వచ్చినాక 40 ఏళ్ళ వాడు షాట్ల తవుడు పోసి కుక్కల కొట్లాడ బ్రిటిష్ వినారా. ఇటు లెఫ్ట్ ఒక వింగ్ కట్, రైట్ ఒక ఎడమ చేయి, ఎడమ భుజము కుడి భుజం 2 భుజాలు కట్ చేసి వాళ్ళకి అప్పచెప్పి పెట్టిపోయిండు. అలా చాలా పొరపాట్లు, అందులో డీప్గా పోతే చాలా పెద్ద సబ్జెక్ట్. ఇక్కడ ఇప్పుడు వీళ్ళకి ఈ గవర్నమెంట్లా ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. వాళ్ళు ఎంత మట్టుకు ఇంగిత జ్ఞానం ఉంది, ప్రజల మీద ఎంత మట్టుకు ప్రేమ ఉన్నది చెప్పండి. ఏది హైకోర్టు బిల్డింగ్ బుద్వేల కడుతున్నారు. బుద్వేల్ సెంటర్లు ఉందా? బుద్వేల్ అవతల మొత్తం 111 జీవో. బుద్వేల్కు దాదాపు 10,000 మంది అడ్వకేట్లు క్లయింట్లు పోవాలంటే మేడ్చల్లో ఉన్నోడు ఎట్లా పోతాడు? ఎల్బీ నగర్లో ఉన్నోడు ఎట్లా పోతాడు? వీళ్ళకు తెలివి జ్ఞానము బుద్ధి జ్ఞానము ప్రజల మీద ప్రేమ ఉంటే అదే ఎల్బీ స్టేడియము నిజాం కాలేజ్ 2 తీసుకొని ఆ రెండిట్ల సెంటర్లో కడితే 4 కార్నర్స్కు టైం సేవ్ అవుతుంది. దాని మీద ఎవరికి ఏం లేదు. వాళ్ళు బీఆర్ఎస్ ప్రపోజ్ చేశారు, వీళ్ళు మొన్న ఫౌండేషన్ వేసారు. ఏమున్నది ప్రేమ? కొద్దిగానే ఉండాలి. రోజు పొద్దుగాలేమో కానీ అడ్వకేటు స్టాఫ్ ఎంప్లాయీస్ ఎట్లా పోతారన్నది ఎవరికైనా జ్ఞానం ఉందా? అటు అడ్వకేట్లు అడుగారు, వీళ్ళు జ్యుడిషియరీ ఏమున్నది ఉండాలి కదా. అదొకటి. రెండోది, 12 ఏళ్ళు అయిపోయింది బీజేపీ వచ్చి. దాదాపు 1,00,000 కేసులు ఒక సుప్రీంకోర్టులోనే పెండింగ్ ఉంటే, 84,000 నుంచి 1,00,000 కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంటే, ఆల్ కార్నర్స్ లీడ్స్ టు నువ్వు సెంటర్లోనే ఢిల్లీలో పెట్టి 4 బ్రాంచ్లు ఎందుకు పెట్టరు? మీరు 4 బెంచ్లు ఎందుకు పెట్టరు? కలకత్తా బెంచ్ పెట్టుర్రి, ముంబై ఒక బెంచ్ పెట్టుర్రి, తర్వాత హైదరాబాద్ మధ్యాహ్నం డిస్టర్బ్ చేద్దాం ఎవలే కానీ నువ్వు ఏళ్ళు గిల్లు సైరలు అయితే అదొకటి. నేను ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఫ్లో నాకు కూడా మడుతుంది. చెప్పింది ఏదైతే ఉందో నేను వాస్తవాలే మాట్లాడతా. ఇక్కడ ఏ ఒక్కరికి కూడా ప్రేమ లేదంటున్నా. పటేల్ పుణ్యం అంటే 582 అది సంస్థానాలను ఏకం చేసిపోయిండు కాబట్టి ఇవాళ ఈ బతుకున్నది. రాజ్యాంగంలో ఉన్న ఏదో లొసుకులం పట్టుకొని ఇష్టానుసారం 100 చిల్లర అమెండ్మెంట్స్ చేసుకుంటా నాశనం పట్టించి ప్రజల మీద ప్రేమ వనుకున్నది. ప్రజలను దోసుక తినడానికి తప్ప వాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి లేదు. ఇప్పుడు ఏమి లేనోడు ఒక అటెండర్కు అర్హత ఉంటుంది. ఏదైతే ఉందో ఒక ఉద్యోగి సస్పెండ్ అయితే 24 గంటలు జైలు ఉంటే వానికి ఉద్యోగం పోతుంది. రాజకీయ నాయకులకు ఏముంది? వాడు జైలు నుండి నామినేషన్ వేయవచ్చు, గెలవచ్చు, పోవచ్చు. ఎక్కడ ఇది ఎక్కడి న్యాయం, ఎక్కడి ధర్మం? అది ఇవన్నీ ఏదైతే ఉందో అదొకటి. జ్యుడిషియరీ అయిపోయిందా? హౌసింగ్ 1950 నుంచి ఇప్పటిదాకా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టుకొస్తున్నారు. ఎంత మటుకు హౌసింగ్ సక్సెస్ ఉన్నది? ఇంకా గుడిసెలు పోనీ ఏమున్నది? ఇవన్నీ దేని లేదు. ఎడ్యుకేషన్లో కూడా ఎంత భయంకరం అయిపోయిందంటే విపరీతం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ దోసుకునే కాడికి వచ్చింది. కార్పొరేట్ కంపెనీస్ అంటే ఎంటర్ అయిపోయినాయి. ఎడ్యుకేషన్ హెల్త్ అయితే హాస్పిటల్లో పోతా అంటే వాడు దొయ్యదోడు ఉన్న గూడు గుడ్డ ఏదైతే ఉందో పొలము 1/2 గ్రామ్ 1/4 గ్రామ్ గింట మొత్తం అమ్ముకొని దవాఖానలకు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. అదొకటి. ఇక్కడ మొత్తం క్రష్ అయ్యేది ఎవరో తెలుసా? మధ్యతరగతి కుటుంబీకులు. పుణ్యానికి వచ్చింది. నువ్వు అప్పులు సప్పులు తెచ్చి అడ్డగోలు ఉచితాలు ఇస్తే ఎవడు కట్టాలి? రేపు ఎక్కడ పోతుంది? అది ఇక్కడ తెలంగాణ అయినాక మొట్టమొదట రేవంత్ రెడ్డి ఏదైతుందో ఫస్ట్ గంధం చెట్టు ఎంత కొట్టినా గంధం వాసన రావద్దు, దుర్గంధం రాకూడదు. కేసీఆర్ పెట్టిన దుకాణానికి సక్సెస్ అయిన దానికి పొద్దుగాలు లేచి ఇవ్వాలి. నేను సీఎం కుర్చీ మీద కూకున్నా అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్కు రోజు పొద్దుగాలు దండం పెట్టుకోవాలి. వచ్చింది కదా తెలంగాణ. కాకపోతే నువ్వు సీఎం ఎక్కడ? అవునా? అరే అది అయిపోయింది. అట్లా అది వదిలిపెట్టాలి. దుమ్మెత్తి పొసుడు బంద్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఒక ఏనుగుతో సమానం. అపోజిషన్లో పార్టీలున్నాయి, కుక్కలు నక్కలు తోడేలు అన్నీ ఉంటాయి కదా. ఎంతసేపు ఏనుగు కాళ్ళు కొరుకుదాము, లేకపోతే తోక గుంజుదాము, లేకపోతే చెవి గుంజుదాము చూస్తుంటుంది. ఇక్కడ ఏనుగులాగానే ముందుకు వెళ్ళిపోవాలి. అడ్మినిస్ట్రేషన్లో విపరీతమైన అడ్డగోలు అప్పులు తెచ్చి ఒక ప్రొడక్షన్ ఓరియంటెడ్ కాకుండా అందులో వృధా అనవసరమైన ఖర్చులు పెట్టేసి భ్రష్టు పట్టించిన పరిస్థితి ఉన్నది. ఏంటంటే ఇక్కడ వీళ్లకు రేవంత్ రెడ్డి కూడా ప్రతిదానికి యుద్ధం సై అంటే సై అని తొడగొట్టాల్సిన అవసరం ఇప్పుడు లేదు. వాళ్ళు అదొకటి. 2 అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇప్పుడు ఏదైతే ఉందో ఇంకొక 1.5 years సైలెంట్గా ఉండాలి. వాళ్ళ తప్పులు ఉన్నాయి, ఫెయిల్యూర్ ఏమున్నది. ఇక్కడ మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా బల్ల గుద్ది 29లో మేము వస్తాం, 34లో మేము వస్తాం అన్నది చెప్పుడు కాదు. అది ఎప్పుడు కూడా ఎవరిది శాశ్వతం కాదు. ఇక్కడ ఓటరే రాజు. ఎవరిని తిక్కలేస్తే వానికి ఇస్తాడు. ఇవాళ రేవంత్ రెడ్డి పదవి రావడానికి కారణం ఏంది?
అవతలోని వైఫల్యాలే ఇవతలోనికి ప్లస్ అయిపోయింది కదా, అది చూడాలి. అది ఒకటి. నీకు ఇప్పుడు మన రామ్మూర్తి మాట్లాడుతుండు, 8 ఎంపీ సీట్లలో డిపాజిట్ జప్తు అయిపోయింది వాళ్ళది, ఒక్క ఎంపీ గెలవలేదు. ఇవన్నీ వాళ్ళ వైఫల్యాలే కదా. ఇక్కడ బేరీ చేసుకోవాలి. ఇక్కడ ఎకానమిక్ కంట్రోల్ మెజర్ అన్నది అప్పటి నుంచి ఇప్పటిదాకా వీళ్ళు ఎవరేం చేస్తలేరు. డిపార్ట్మెంట్స్ తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ విడిపోయినాక తెలంగాణకు ఎంత మట్టుకు స్టాఫ్ ఏందన్నది ఒక శాస్త్రీయ భద్రత లేకుండా, ఒక పద్ధతి లేకుండా, కోటి జనాభాకు ఒక జిల్లా ఉంటుంది, మిగతా 3 కోట్లకు 32 జిల్లాలు ఉంటాయి. గ్రామ పరిపాలన ఎక్కడ పోతున్నది, ధరని పెట్టి దరిద్రం పట్టించారంటే వీళ్ళు భూభారత పెట్టి అంతకంటే దరిద్రం ఉన్నది. ల్యాండ్ రికార్డ్స్ ఎక్కడ పోతున్నాయి. ఇవాళ జ్యుడిషియరీ అఖండ భారతదేశంలో 6 కోట్ల కేసులు ఉన్నాయి. 6 కోట్ల కేసులల్లో 4 కోట్ల కేసులు ఆస్తి తగాదాల మీదనే ఉన్నాయి. అంటే కొరియా జనాభా ఎంత, సౌత్ కొరియా జనాభా 6 కోట్లు, అంటే ఒక్కొక్క మనిషి మీద ఒక కేసు ఉన్నట్టు. ఈడ ఇలా జ్యుడిషియరీ మీద ఏమున్నది వీళ్ళకు పట్టించుకున్న పాపాన వాళ్ళే. ఎంతసేపు పవర్ ఏం చేయాలి చూస్తున్న వరకు 5 ఏళ్ళు కూడా ఎట్లయిపోయిందంటే అది కాలచక్రం కూడా బాగా స్పీడ్ అయిపోయింది తెలుసా. ఇప్పుడు భూమి ఎంత స్పీడ్ తిరుగుతుందో తెలుసా గంటకు, చాలా మంది తెలియదు. గంటకు 1607 కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతుంది సెల్ఫ్ రొటేషన్. సూర్యుని చుట్టూ ఎంత తిరుగుతుంది, 108,000 కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతుంది. ఆ రకం మనం 100 కిలోమీటర్లకి ఇది అవుతాం కదా. అయితే ఆ రకంగా ఇప్పుడు కాలచక్రం కూడా ఏమైపోయిందంటే పొరగెత్తనే ఉన్నది. ఇప్పుడు చూడు పొల్యూషన్ గురించి, అరే దరిద్రం అడ్డమైన ఫ్యూయల్ వెహికల్స్ అనేది బంద్ చేయాలి కదా. కరోనా పీరియడ్లో సమ్మర్ చూడుర్రి, మీరు టెంపరేచర్ తీసుకోర్రి, ఎట్లా అయిపోయింది. దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలన్నది పబ్లిక్ మీద ప్రేమ లేదు. ఇంకో ఇప్పుడు 47 డిగ్రీలు కంటిన్యూ నడిచింది కదా. 47 రోజులు 40 డిగ్రీలు దాటిన ఎండాకాలం భరించిన మనం. ఇంకా రాను భవిష్యత్తు ఎట్లుంటుంది, ఏడారైపోతుంది, భవిష్యత్ పిల్లలు ఎట్లుంటారు, మొత్తం అది ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఇరిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే అది ఇరిగేషన్ ఒక నిరంతర ప్రక్రియ నడుస్తూనే ఉన్నది. ఇప్పుడే కాదు, నిజాం పీరియడ్లోనే కట్టిరు. నిజాం సాగర్ కానీ, కల్పగూడ్ డ్యామ్ కానీ, ఇక్కడ ఏదైతే ఉందో మన డ్రింకింగ్ వాటర్ గాండిపేట కానీ, హుసేన్ సాగర్ కానీ, తుంగభద్ర డ్యామ్ కానీ, అప్పర్ మానే డ్యామ్ కానీ నిజాం పీరియడ్ నుంచే కట్టుకొస్తున్నారు అది ఇరిగేషన్లో. తర్వాత నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్పి, శ్రీశైలం ప్రాజెక్టు ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. కాకపోతే పాలమూరులో అన్నదానికి కూడా వాళ్ళకి జూరాల ఉన్నది, నారాయణపూర్ ఉన్నది, ఎట్టెంపాడు ఉన్నది, కోయల్ సాగర్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కల్వకుర్తి ఎత్తిపోతే అవన్నీ. నేను ఏమంటున్నా, వ్యవసాయం గురించి ఒకరికైనా పట్టుందా? పొద్దుగాలు లేవగానే అయ్యవా గురువు తర్వాత వ్యవసాయదారికి దండం పెట్టాలి. ఎందుకు? తిండి పెట్టాడు. వాడు వండి లేకపోతే ఏం చేస్తాము? ఇక్కడ రైతులు లేకపోతే ఏమన్నా అత్యధిక 75 లక్షల టన్నుల వరి ధాన్యం కూడా ఈ ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటుంది. వరి ధాన్యం కూడా ఒకటి ఏంది తెలుసా, అయితే ఇప్పుడు ఏమైతుంది, ధాన్యం వరి పండించుకుంటే ఏమైతుంది, ఆఖరికి హర్యానా ఉన్న పంజాబ్ లా ఎప్పుడైతే బాక్రానంగల్ ప్రాజెక్ట్ కింద అడ్డగోలు ఫెర్టిలైజర్ పోసి మొత్తం భూములు అన్ని సప్పిడి అయిపోయినాయి. ఆడ గడ్డి కాలాంత అయిపోయినది. అడ్డగోలు ఫెర్టిలైజర్ పోసుకుంటే, అడ్డగోలు పెస్టిసైడ్ పోసుకుంటే, అడ్డగోలు ఇలా రకరకాల డ్యామేజ్ అవుతున్నది. ఒక సిస్టమేటిక్ ప్లానింగ్ ఉండి ఒక ఉన్నది. ఇలా 60% జనాభా యువకులు ఉన్నారు, వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఏం చేయాలనే దాని మీద ఆగని ఇంకా అయిపోయినది. అట్లా కాదు. ఇప్పుడు ఇంకోటి లిక్కర్ సోడా గురించి మాట్లాడు, సోనియా గురించి, ఇవన్నీ ఏదంటే చిల్లర రాజకీయాలు. నేను ఏం చెప్పినా నీకు ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్, వీళ్ళు చేసిన గొప్ప ఘనకార్యము జ్యుడిషియరీ తీసుకుపోయి బుద్ధెళ్ళు పెట్టినాడు. బుద్ధున్నోడు ఎవ్వరు కూడా బుద్ధెళ్ళ కట్టమని చెప్పాడు, ప్రపోజల్ పెట్టాడు. ఎక్కడ నువ్వు సెంట్రల్ సిటీలో పెట్టాలి నాయన? సుప్రీంకోర్టు ఎక్కడ ఉంది? బాంబే హైకోర్టు ఎక్కడ ఉంది? ఈడికే మన ఓల్డ్ సిటీలో ఉన్నదానే చాలా ఇబ్బంది. గడబడ్లు అయినా, మన్న అయినా, రంజాన్ అయినా, బక్రీద్ అయినా, అటు పోగుడు వచ్చుడు అన్ని బంద్ అవుతాయి కదా. తీసుకొచ్చి ఎల్బీ స్టేడియంలో నువ్వు మొత్తం అటు అవతల నిజాం కాలేజ్ గ్రౌండ్ తీసుకో, ఇక్కడ తీసుకో. స్టేడియం ఆట ఎవరు ఆడుతున్నాడా? వాకింగ్ గ్రౌండ్ ఉంది అడగాదు అవసరం. అదే బుద్ధెల్ల స్టూడియో కట్టు, స్టేడియం కట్టు. ఎప్పుడో ఫంక్షన్ కోసారి పోయేదానికి ఎంత సెంటర్ లో కట్టాలి. నీకు మెట్రో కండక్షన్ ఉన్నది, మెయిన్ రోడ్ జంక్షన్ ఉంటుంది. రావడం పోవడం అందరికి టైం సేవ్ అవుతుంది. అక్కడ పోయే బుద్ధివేల దరిదాపులో ఉన్నాడు, ఓల్డ్ సిటీలో ఉన్న అడ్వకేట్ అందరూ అన్ని దగ్గరే ఉంటాయి. అసెంబ్లీ దగ్గరే ఉంటుంది, వీళ్ళు డిపార్ట్మెంట్ రీఆర్గనైజేషన్ వాళ్ళు 9.5 ఏళ్ళు పట్టించుకోలే. ఏ డిపార్ట్మెంట్ మెర్జ్ చేయాలి, కమిషనర్ ఒక్కొక్క దాంట్లో 3-4 IAS వాళ్ళు ఇష్టానుసారం పవర్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు పట్టించుకున్నది ఏమన్నా ఉందా? ఫైనాన్షియల్ కంట్రోల్, ఫైనాన్స్ మేనేజ్మెంట్ అనేది ఏమి లేకుండా ఇష్టారాజ్యం చలో వచ్చినోడే చూసుకుంటాడు.
తాగినోడు కడతాడు తాళ్ళపన్ను అంటావు, ఉన్నోడు ఉంటుంది వాని మీద నూకుదాం అన్న దాని మీద వీళ్ళకి ఇవ్వలేదు లేదు. రేవంత్ రెడ్డి కూడా చాలా తప్పు. ఏంటంటే రూలింగ్ ఇంకా 2 మంత్రి పదవులు వంచలే నువ్వు. రాజ్యాంగబద్ధంగా ఉన్నది నువ్వు ఎన్నడియాలి మొదటి అయిపోయి ఇంకేం ఆ నెల రోజుల్లో పాటు ఇవ్వాలి. నెల రోజులు పక్కకు పెట్టి ఇంకా 2 పదవులు ఎందుకు ఏమేమో అంటే మీరు పదవులు ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు కానీ ప్రజలకు సేవ చేయడానికి ఏ ఒక్క పార్టీ కూడా చిత్తశుద్ధి లేదు. ఇదే ఇరిగేషన్ మీద రామరెడ్డి గారికి చెప్తా. గంగా కావేరీ లింక్ ప్రాజెక్టు ఏనాడు 1975లో పాపం స్వర్గీయ కేఎల్ రావు గారు ప్రపోజల్ పెట్టిపోతే 2600 కిలోమీటర్లు వీళ్ళు 55,000 కిలోమీటర్లు నేషనల్ హైవే కట్ట వస్తుంది కానీ 2600 కిలోమీటర్లకు నువ్వు ప్రాజెక్ట్ ఇరిగేషన్ ఎందుకు ప్లానింగ్ చేస్తలేవు? గంగా కావేరీ లింక్ ప్రాజెక్టు చెప్తున్నాను. రైట్ రవి గారు, ఫైనల్గా నేనేమంటున్నానంటే ఈరోజు మీరు సవాల్ చేశారు కదా, అంటే కేసీఆర్ని సవాల్ చేశారు ఏంది ఆ ప్రభుత్వం